సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మీరు ఇంత పెద్దగా ఉన్నారు, మరేం చిన్న అని పిలుస్తారండి మిమ్మల్ని? నేను ఇంట్లో రెండో కొడుకుని కదండి. మా వాడిని పెద్ద అంటారు, బాబాజీ అంటారు, నన్ను చిన్న అంటారు, చిన్నబాబు. అది మీ కటౌట్కే పిలుపుకి అసలు సంబంధం లేకుండా చిన్నప్పుడు మరి తెలియలేదండి. అది ఇంట్లో ముద్దు పేరేలే, అలా వాడకం పేరు కూడా అయిపోయింది. చాలా మందికి మా తాతయ్య గారు పేరు పెట్టారు కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నన్ను చిన్నానే ఎక్కువ మంది పిలుస్తారు. నేను ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నో ప్రాబ్లం. మీరు బాధపడ్డా పర్లేదు, కానీ నేను అడుగుతాను. నేను ముందే చెప్పాను, నో ప్రాబ్లం. 2014-15 ఆ టైంలో నేను ఎఫ్బీలో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, ఫేస్బుక్లో. ఆ టైంలో కనిపించిన ఎస్వి రంగారావుకి ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని కనిపిస్తున్న ఎస్వి రంగారావుకి చాలా తేడా కనిపిస్తుంది. ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది, ఒక క్లారిటీ వచ్చింది. మాట్లాడే విధానంలో కానీ, లైఫ్ని లీడ్ చేసే విధానంలో కానీ, ఎదుటి మనిషిని చూసే విధానంలో కానీ చాలా మెచ్యూర్గా కనిపిస్తున్నారు. ఓకే. బట్ ఆ టైంలో మీ పోస్టులు చూసినా అండ్ మీ లైఫ్ స్టైల్ చూసినా నాకు ఎక్కడా కూడా ఒక ఎస్విఆర్ మనవడికి ఉండాల్సినంత కమిట్మెంట్ కానీ, అప్రోచ్ కానీ తగ్గినట్టు అనిపించింది. లైఫ్లో చాలా లేటుగా మీకు క్లారిటీ వచ్చిందా? అలా చెప్తే దానికి 2-3 రకాలు ఉన్నాయండి. అంటే నా అబ్జర్వేషన్ కరెక్ట్ అని ఒప్పుకుంటారు. నేను ఒప్పుకుంటున్నానండి. నేను అప్పుడులో చాలా మిస్టేక్స్ చేశానండి. మీకు చాలా సింపుల్ లాజిక్. అది చెప్తే ఏంటి ఎలా చెప్పుకుంటున్నాడు అనుకున్నట్టు. నాకు 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు, మదర్ ఫాదర్. అక్కడి నుంచి నానమ్మ మావయ్యలు పెంచారు. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మాకు ఇంకోటి ఉంటుంది, ఏదన్నా మా అన్నయ్య మాట వినాలి, మా అన్నయ్య చిన్నోడుగా నువ్వు రిలాక్స్డ్గా ఉండు. తర్వాత కొన్ని ఏమంటారు అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్, ఏదో ఒక ట్రాక్లోకి వెళ్తాము, ఆ ట్రాక్ డిస్టర్బ్ అవ్వడం, అలాగా కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాగే ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ అని ఇదని అదని, ఇదంతా ఒక పక్క అండి. ఇదంతా ఒక రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ ట్రాకు, నీకేంట్రా తక్కువ అంటే అది. కానీ లోపల నాకు ఒక భయం కూడా ఉండేదండి. మన తాతయ్య గారు అంత పెద్ద ఆర్టిస్ట్, మనం ఎలా నిలబడాలి ఏంటి, మనకు ఒక ఏమంటారు ఒక ట్రాక్ సెట్ చేసుకునేప్పటికీ ఇంటి దగ్గర ఏదో ఒక ఇష్యూ రావడం, అక్కడికి వెళ్ళిపోయాక ఇంట్రెస్ట్ కొంత పోవడం, మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ అన్నది. అలాగే చాలామంది మా ఇంట్లోనే ఉండి ఇవాళ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, కెమెరామెన్లు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ అంకుల్ అని పిలుస్తుంది. కొంత డెస్పరేషన్ వచ్చిందండి. వీళ్ళందరినీ తిరుగుతున్నాం, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్న స్కూల్లో క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, సీనియర్స్ అందరూ సినిమా వాళ్ళే, ఎవడో ఒకటి మనకి ఛాన్స్ ఇవ్వడా ఇదా అని ఒక యాంగిల్లో ఉండేది. కానీ తిరుగుతుంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి సార్, దాంట్లో వచ్చిన ఒక వెక్సేషను, అలాగే రకరకాలు మైండ్ సెట్లు మారిపోవడం. ఇప్పుడు ఒక పేర్లు వద్దులేని కొంత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నిజంగానే ఆయన మనవడువా అని ఒకరు. ఈ తరం డైరెక్టర్లు నేను చెప్పేది, పాత తరం కాదు. ప్రూఫ్స్ కావాలా వాళ్ళకి? ఏం చెప్పనండి, ప్రూఫ్స్ కావాలంట. మొన్న ఎవడో వచ్చాడు, మీ పేరు చెప్పాడు, మీ తాత పేరు చెప్పాడు. సరే అండి, ఆయనతో సినిమా చేసుకోమన్నా. ఇంకో ప్రముఖ డైరెక్టర్ దగ్గర వెళ్తే మీ తాతగారులాగా గెటప్స్ వేసుకురండి అప్పుడు చూద్దాం అన్నారు. ఇలా కొంత మనకి మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో అలా కొంతమంది డైరెక్టర్స్ని, ఫ్రెండ్స్ని నమ్మి కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్స్ మనకు చెప్పిన కథకి వచ్చిన అవుట్పుట్కి కూడా అలా దెబ్బలు తగిలి ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నాకు మేకప్ వేసి కానీ సినిమా చేసి. కానీ ఈ తర్వాత మా మావయ్య ఎమ్మెల్యే అవ్వడం, అక్కడ జనాలను కలవడం, డైలీ ఒక మనిషిని ఒక 100 మనిషిని కలుస్తుండేవాడిని. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చరు, చాలా డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఎక్స్పోజర్ దొరికింది. అది అంతకుముందు లేదు. ఇవాళకి మా ఎమ్మెల్యేనే, కానీ ఆ 4 years నేను అక్కడ ఉన్నాను చూసారా. ఆ తర్వాత ఆ మావయ్య చనిపోవడం, ఆ తర్వాత మనం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అంటే ఎప్పటికప్పుడు మన జీవితం తలకిందలైపోతుంది, మళ్ళీ తలకిందలైపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో మావయ్య గెలిచారు, ఓకే ఆల్ ట్రాక్లో ఉన్నా. కానీ నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది, 2 years నుంచి నేను ఈ గొడవలోనే ఉన్నా, అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇంటర్ కొలైడ్ అవుతూ వస్తుంది. ఎక్కడ ఒక ట్రాక్లో నేను కాన్సన్ట్రేట్ చేయలేదానికి నాకు కుదరట్లే. లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ నాకు పర్సనల్ ఫ్యామిలీ ఉంది, నాకు 3 కూతుర్లు. సో
నాకు ఇంట్లో పెద్ద ఫుల్ సపోర్ట్ అండి. మా వైఫ్, నా 3 పిల్లలు కానీ, మా సిస్టర్ కానీ, మా బావగారు కానీ, వీళ్ళందరూ కూడా ఫుల్ వీళ్ళందరూ కోరిక ఎప్పటికప్పుడు మళ్ళీ నేను సినిమాలు చేస్తాను, ఎప్పటికెప్పుడు నేను రిటర్న్ రావాలి, సినిమాలు చేయాలి. కానీ ఇంత కన్ఫ్యూజన్లో నేను ఎక్కడా చేయకూడదు అనేది. మీరు ఇలాగే అప్పుడు ఇమ్మెచ్యూర్గా అంటే అప్పుడు ఇంకా తెలియలే, అదే చెప్తున్నాను. మీరు అడిగే 2014లో ఎలక్షన్ అయ్యాక అక్కడికి వెళ్ళడం ఇట్ హెల్ప్ మీ అలాట్. అంటే అప్పటి వరకు ఇంపల్సివ్గా ఉండేవాడిని, చాలా మామూలు కోపం కాదు, చిన్న విషయానికి కూడా టక్మని కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాను, తిట్టేస్తాను, రచ్చ చేసేస్తా. ఓవర్ ది ఇయర్ అక్కడ కూడా దెబ్బలు తగిలి ఒక గెలుపుని చూసాం కదా, అలా కాదండి. నేను 2-3 గెలుపులను చూసాను, అలాగే 2-3 ఓటములు చూసాను. కానీ ఎప్పటికప్పుడు పడి లేచి ఇంతకుముందు లైట్ తీసుకునేవాడిని. కానీ ఇంక ఈ స్టేజ్లో పడితే ఇంకా రికవరీ ఉండదండి. సో ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. కోపాన్ని తగ్గించుకున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ. బేసిక్లీ నాకు మా ఆవిడ కానీ, మా సిస్టర్, మా బావ, వీళ్ళందరూ కూడా సార్ పిల్లలు ఎలా గివ్స్ యూ జాయ్, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో అండ్ ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. అంతమంది జనం మధ్యన ఇవాళకి కూడా నేను అయితే హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ సినిమా చేసుకుంటున్నాను అనుకుంటున్నారు అక్కడ ఉన్న జనం, కానీ నేను ఇక్కడ ఈ గొడవలో ఉన్నాను, అంతే తేడా. సో దిస్ గేమ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత కూడా ఇప్పుడు మనిషి పవర్లో ఉన్నప్పుడు, పవర్లో లేకపోతే జస్ట్ ఆయన 3,000 ఓట్లు ఓడిపోయారు. అంత వేవ్లో కూడా ఆయన 3,000 ఓట్లు. వెంటనే ఆయన 6 నెలలకు చనిపోయారు. ఇవాళకి దేవుడు, తమ్ముడు గెలిచాడు, ఆయన అదే సేవ చేస్తున్నాడు, ఆయన మంచి పనులు చేసినా ఆ దేవుడి ట్రాక్లో ఆ దేవుడిని మర్చిపోలేకపోతున్నారు. సో ఆయన కింద ఉండడం వలన ఇట్ గేమ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ, ప్లస్ పబ్లిక్ని చూడడం వలన కనెక్ట్ అవన్నీ కూడా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్సైట్ కాన్ఫిడెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. అంతే. అంటే నేను ఇంత పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఈ మెచ్యూరిటీ లేట్గా రావడం వల్ల ఈరోజు మీరు మసప్ ట్యాంక్లో ఉన్న ఒక 11-12 కోట్ల ఆస్తి కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు. నిజం చెప్పండి, మీకు ఈ మెచ్యూరిటీ లేట్గా రావడం వల్ల కొన్ని 100 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక ఎస్వి రంగారావు గారి కుటుంబం కోల్పోవడం నిజం కదా. భీమవరంలో ఎక్కడో కొన్ని ఎకరాల ప్రాపర్టీ ఉండే, అది చాలా లేట్గా తెలిసింది మీకు. భీమవరమేనా ఎక్కడ? లేదండి, ఐడియా లేదు, అలాంటిది ఏం లేదండి. ఏదో ఏరియా నాకు అంటే నాకన్నా ముందు లార్జ్ ఫ్యామిలీ కదండి, మాది పెద్ద కుటుంబం అండి. మా తాతగారు 11 మంది, మా నాన్నగారు 9 మంది అండి. సో ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి లేదు కన్నా మాకు దగ్గరికి వచ్చే ముందే చాలా పోయినాయి అండి. ఇంకా తర్వాత మెయింటైన్ చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల ఏదోటి అమ్మి కానీ, ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు అదే మా ఫాదర్ చనిపోకముందు ప్రాపర్టీ అమ్మారండి 5 ఎకరాలు చెన్నైలో. యాక్టర్ శారద గారు కొని తర్వాత ఆవిడ అమ్మేసుకున్నారు. అది వాళ్ళ ఐటీ హబ్కి ఎంట్రన్స్. ఇక్కడ ఎలా మనకి ఇప్పుడు సైబరాబాద్ ఎలాగో అక్కడ 5 ఎకరాలు. ఇప్పుడు సైబరాబాద్ 5 ఎకరాలు ఉంటే మనం ఇవాళ ఏ స్థాయిలో ఉంటాం, చెన్నైలో 5 ఎకరాలు అమ్మారు ఆ రోజుల్లో. ఎంత ఇప్పుడు ఒక 1000 ఎకరాలు 1000 కోట్లు ఉంటుంది అది. నీకు అదే అందుకే ఎగ్జామ్ సైబరాబాద్ టవర్ ఉంది కదా, అదే ఎంట్రన్స్ కదా, అది 5 ఎకరాలు మాది. ఇప్పుడు అక్కడ ఐటీ హబ్కి అది 5 ఎకరాలు, ఖచ్చితంగా 1000 కోట్లు ఉంది. సో అలాంటి చాలా ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ లేక ఇప్పుడు మాకు మెచ్యూరిటీ రాదాక 40,000 రాస్తే ఇంకేముందండి. సో ఇంపల్సివ్, అదే చెప్తాను, ఇంపల్సివ్ కోపం వచ్చేసాక ఒక నిర్ణయం తీసేసుకోవడం అది నాకే చెడు చేస్తుందని నేను లేటర్ తెలుసుకున్నా. ఓకే. అండ్ ఒక్కసారి తాతగారి సినిమాల విషయానికి వస్తే, అంటే మాకు కొన్ని కథలుగా చెప్తుంటారు, అంటే మేము చూసిన వయసు కాదు, మేము తెలుసుకున్న వయసే. ఆయన గురించి మా పెద్దలు చెప్తున్నప్పుడు తెలుసుకున్న వయసే. నత్తనశాల లేదా పాండవ విజయమో సంథింగ్ ఏదో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తారు. పాండవ వనవాసం ఒక లెంతీ డైలాగ్ చెప్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు. బానిసలు అని చెప్పి ఒక మూతి విరుపుతో అట్లా ఒక మాట అంటారంట. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రంగారావు గారు మా ఊరిని డౌన్లోడ్ చేస్తారా. మా నాన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్ ఆయన. మా ఊరిని డౌన్లోడ్ చేసేవారు రంగారావు గారు. అది నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి. నాకు చాలా మంది చెప్పారండి అది. ఇప్పుడు అదొక 8 minutes పద్యం అండి. అది మా హిసాబ్లో జరుగుతుంటే అది 8 minutes అయిపోయాక ఈయనకి 4 పేజీల డైలాగ్ ఉందంటే, ఆయన ఇదంతా చూసుకుని ఇంత ఎవడని చెప్తాడా అని డైరెక్టర్ గారు నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారంట. నాకు కూడా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో చెప్పినప్పుడు తెలిసిన ఒక విషయం. ఓకే. ఏమంటే ఆయన అంత చెప్పాక ఈ 4 పేజీలు డైలాగ్ చెప్తే చరణాలంగా ఉంటుందండి, ఇది వద్దండి నేను వేరే చేస్తానంటే ఆయన చేశారంటే ఒకటే క్లాప్స్ గిప్స్ అయిపోయింది. ఆ గొడవ కూడా జరిగిపోయింది ఎన్టీఆర్ గారికి. అంటే డైరెక్ట్గా గొడవ కాదు, అలాగెలా కుదురుతుంది అంత పెద్ద పద్యాన్ని అలాగా అది లైట్గా తీసి పడేస్తే నాకు ఇంపాక్ట్ మారిపోదు అది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక
భీముడికి దుర్యోధనుడికి జరిగే ఒక ఇన్సిడెంట్ అది, కానీ అది పర్సనల్గా వెళ్ళిపోయిందో మరి ఫ్యాన్స్ దాకా వెళ్ళిపోయిందో నేను అంటే నాకు కరెక్ట్గా తెలియదండి, మన వయసుకి మనకు తెలియదు కదండి, ఎప్పుడో జరిగింది. నేను ఏంటంటే ఆ తర్వాత ఒక క్లాష్ వలన మాట వచ్చి ఒక 3 సంవత్సరాలు తెలుగు సినిమాలు చేయలేదండి తాతగారు. ఆయన తమిళ సినిమాలు చేసుకున్నాడు, ఆయనకేం ఆయన ఇక్కడ స్టార్ అక్కడ స్టార్ అంతే అంతే. మళ్ళీ కేవీ రెడ్డి గారే పిలిచి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయాలని చేయడమే అని నేనే నాకు ఆలీలు చెప్పాల్సిందే మన వయసుకి ఆయన పెద్ద. అంతే. అది చాలా డిబేట్ అయ్యి చాలా రోజులు ఆ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఆ సీన్ అనేది నేను కూడా విన్నాను. అయితే వారిద్దరికి కూడా తాతగారికైనా సరే సినీ ఎన్టీఆర్ గారికైనా ఏదో తప్పు అయితే కరెక్ట్ చేయండి, 1951 కానీ 52 కానీ పాతాళ భైరవి 51 వాళ్ళిద్దరికి కూడా పెద్ద బ్రేక్ అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అవునండి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా కదా అది. కాదు ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. తాతగారికి కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. ఇద్దరికి ఒకటే. వాళ్ళిద్దరి మీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది ఏంది అని చెప్పేసి, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేకుంటే అట్లా? మాకు ఎక్కువ నాన్నమ్మ చెప్పేదండి, వాళ్ళు బాగానే ఉండేవారని నేను ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ కానీ పర్సనల్ కానీ దే వర్ ఆల్వేస్ వెరీ గుడ్ అని అండి. ఇక్కడే కానీ అక్కడే కానీ బిగ్గెస్ట్ స్టార్స్తో చేశారు ఆయన. ఈ వాజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ స్టార్ కదండి. అంతే కదా. నేను విన్న దాని ప్రకారం ఇంకా చాలా మంది పెద్ద స్టార్స్కి మంత్లీ శాలరీస్లో ఉండేవారు చాలా కంపెనీస్. అవును అవును. ఆ టైంలోనే తాతయ్య గారు కానీ సావిత్రి గారు కానీ సూర్యకాంతం గారు ఇలా 3-4 ఉండేవారు. వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు. ఒకనొక టైంలో నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ ఎస్వి రంగారావు గారు. అవునండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు ఐడియా లేదు. ఎన్టీ రామారావు గారు ఈ సినిమాకి హీరో అయితే ఆయనకి 25,000 అయితే రంగారావు గారికి 1,00,000, సావిత్రి గారికి 1,00,000 అని నేను విన్నది. సో ఐ మే బి సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ స్టిల్ డబుల్ ద పేమెంట్ హీరోల కన్నా. ఆయనని కాదు, ఎన్టీ రామారావు గారు ఒకళ్ళే అనకూడదు మనం, ఇంకా పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలు చాలా మంది. ఎందుకంటే ఇది విజయవారి వాళ్ళ దాంట్లో ఏ సినిమాలు చేసినా ఏఎన్ఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. అవును, మంత్లీ శాలరీస్ ఉండేవి. అవునండి, అడిషనల్గా సినిమాకి రెమ్యునరేషన్ ఉండేది. సో అంతేగాని వీళ్ళు నేను అదే చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ చెప్పాను 25,000 to 1,00,000 అని. నేను చెప్పింది ఒక బేసిక్ ఇది. మా తాతగారికి కూడా విజయ స్టూడియోస్తో ఉన్న అనుబంధం అనేది కదా, విజయవాణి వాళ్ళతో. మా పెద్దత్త పేరు విజయలక్ష్మి. సో దట్స్ కనెక్ట్ అన్ని చోట్ల. సో ఆయన అప్పటికే పేడ్ ఆర్టిస్ట్, దేర్ ఆల్ ఎంప్లాయీస్ కమ్ సినిమాలో అదర్ పేమెంట్స్ ఉండేవి. ఓకే. అండ్ అంటే ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రోజున మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో లేకుంటే మీ పర్సనల్గా ఎన్ని సక్సెస్లు చూస్తున్నారో పక్కన పెడితే, ఆ తరంలో ఆయన మనవుడు అని గుర్తుపెట్టుకున్న స్టార్స్ కొంతమంది ఉంటారు. ఉదాహరణకి బాలకృష్ణ గారు మీకు ఎప్పుడు టచ్లోకి వచ్చినా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా గౌరవంగా చూసుకుంటారు. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పారు అనమాట. సో అలాంటి కమిట్మెంట్ మిగతా స్టార్స్లో ఎక్కడన్నా చూసారా మీరు, బాలకృష్ణ గారు కాకుండా? అండి ఇట్ డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. బాలకృష్ణ గారు అంటే వెళ్తే చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఇప్పుడు మేము కలిసి పక్క ఫ్లోర్లో షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. సో వెళ్తే బాగా మాట్లాడతాడు, బాగా రెస్పాండ్ అవుతాడు. ఆ రోజు కూడా నేను వచ్చిన లోపలికి వెళ్ళలేకపోయాను, సో మ్యాసివ్ క్రౌడ్, నేను ట్రావెల్లో లేట్ అయింది. ఇంతకుముందు జరిగిన 2-3 ఇన్సిడెంట్లో కూడా నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో ఎప్పుడు ఫుల్ సపోర్ట్గానే ఉంటాడు. ఆయన ఇంకా ఎదురు అడ్వైస్ చేస్తాడండి, మాలాగా స్టీరియో టైప్ హీరోలు అవ్వకూడనా, సినిమా లేట్ అయినా పర్లేదు, మీ తాతగారు లాగా మా నాన్నగారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఆయన పర్సనల్ ఒపీనియన్స్ ఆయన చూసి కొన్ని చెప్పేవారు. సో చాలా అదేమి ఉండేది కానీ మిగతా అంటే ఐ హార్డ్లీ మెట్ ఎ ఫ్యూ అండి. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు, ఆయన బాగా ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా రానాన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. అలాగే గుమ్మడి గారు ఉన్నంతసేపు కూడా అలా చాలా మంది ఆర్టిస్ట్. నేను అనుకోకుండా సావిత్రి గారు వాళ్ళ డాటర్ వాళ్ళ ఇంటి గోప్రవేశానికి రజనీకాంత్ గారిని కలిశాను. ఓకే. ఆయన కూడా అసలు ఆయనే అంత సూపర్ స్టార్, బట్ దే ఆల్ రేట్ తాతయ్య గారే సూపర్ స్టార్ కదా. సో వెరీ ఆయన చాలా సాఫ్ట్గా చాలా ఇదిగా చాలా. ఏం చెప్పారు రజనీకాంత్ గారు, కాస్త క్లారిటీగా చెప్తారా? ఆయన అప్పుడు మాయాబజార్ కలర్లో రిలీజ్ అవుతుంటే సావిత్రి గారు మనోడు ఎస్ రంగారావు మనోడు నాకు షో వేయించరా అని అడిగారు. అంత జోవియల్గా లేదు, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్ కదా. చాలా అంటే వి హార్డ్లీ స్పోక్ ఫర్ 10-15 minutes జనరల్ టాపిక్స్.
ఆయన అంటే మీరు ఎంత పెద్ద స్టార్ని కలవండి, ఎంత ఒక సామాన్య రైతుని కలవండి అని రంగారావు గారు టాపిక్ వస్తే మన మాట్లాడినవరండి. వాళ్ళ ఫేవరెట్, వాళ్ళకి ఏమి ఇష్టం అయ్యే చెప్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.